ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం అంటే 5-10-2025 నుంచి 11-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం మీనరాశి, మేషరాశి, వృషభ రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. కన్యారాశిలో రవి ఉంటాడు. కుజబుధులేమో తులారాశిలో ఉంటారు. గురుడు మిథున రాశిలోను, కేతువేమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మరి మీనరాశిలో శాటర్న్, శని. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పొజిషన్ బట్టి మన రాశులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి మనం ఈ రోజు వార ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి వారికి రవి షష్ఠ స్థాన సంచారం, మరి తృతీయంలో గురుడు, వ్యయంలో శని, లాభంలో రాహు. అంటే మొత్తం మీద రవి రాహువులు ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. క్యాలిక్యులేషన్స్, ఆత్మస్థైర్యం, కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా వారం మధ్యలో సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో అకాల భైరము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా ఆలస్యంగా అయినా విజయం సాధించగలుగుతారు. శని ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఒడిదొడుకులు, చికాకులు, అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. శని రావడం మీకు చాలా మంచి చేస్తాడు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీస్తాడు. ఇప్పటి వరకు లేజీగా ఈజీగా అయిపోవడం మీకు తెలుసు. ఇప్పుడు కష్టపడితే కానీ అవ్వదు. కష్టం ఏ విధంగా కష్టపడాలి, మనం ఏ విధంగా కష్టపడితే విజయం సాధించగలదు అనేటువంటి మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. అంచేత ఎప్పుడు కూడా మనం నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. మీ యొక్క పద్ధతులు, క్యాలిక్యులేషను, ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుతాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మాత్రం వారం మధ్యలో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంచేత వార ప్రారంభం కొద్దిగా చికాకుగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వివాహము, ఉద్యోగము, వ్యాపారం మొదలైనటువంటి పనుల్లో కాస్త ఆలస్యం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించడం మంచిది. శని ఆరాధన చేయాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. శనివారం నియమం పెట్టుకొని రోజు హనుమాన్ చాలీసా చదవండి, సుందరకాండ చదవండి. అంటే శని భగవానుడి యొక్క మిత్రుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితం పాటు సర్వత్రా తప్పనిసరిగా విజయం మీరు సాధించగలుగుతారు. మీకు వెంట హనుమంతుడు ఉంటాడు.